నమస్తే. తెలుగు చిత్ర పరిశ్రమ ఎందరికో ఆశ్రయం ఇచ్చింది. ఎంతోమంది నటులకు, ఆర్టిస్టులకు, కార్మికులకు ఉపాధి కల్పించింది. ప్రేక్షకులకు వినోదంతో పాటు రాష్ట్ర ఖజానాకు చిత్రసీమ ఎంతగానో తోడ్పాటు అందించింది. అయితే ఇప్పుడు సినీ పరిశ్రమకు కొత్త సమస్య ఒకటి వచ్చింది. ఏదైనా సమస్య ఎదురైతే దాని గురించి మాట్లాడేటువంటి పెద్ద దిక్కు ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. తాజాగా సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. ఒక సినిమా ప్రెస్ మీట్లో తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద దిక్కు అనేటువంటి పదవి ఏది ఉండదని, కేవలం వారు చేసే సాయం తీసుకునే బాధ్యతలను బట్టే ఆ స్థాయి దక్కుతుందని భరద్వాజ్ అంటున్నారు. దాసరి నారాయణరావు మరణంతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీగానే ఉందన్నారు. ఈరోజు ఆయన లేరు కాబట్టి పెద్ద దిక్కు లేనట్లేనని, ఇకపై ఎవరూ లేరు, ఇంకొకరు రారని భరద్వాజ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయాయి. వాస్తవానికి 24 క్రాఫ్ట్స్లో ఒక్కోసారి సమస్యలు వస్తూ ఉంటాయి. వాటితో సినిమా కూడా కొన్ని చిక్కులు ఎదుర్కొంటూ ఉంటుంది. అట్లాంటి టైంలో ఇండస్ట్రీ పెద్దగా దర్శకరత్న దాసరి నారాయణరావు వ్యవహరించేవారు. కానీ ఆయన తర్వాత పెద్ద దిక్కు ఎవరనే మాటలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అగ్రనేతలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున పేర్లు వినిపించినా కానీ వాళ్ళెవరూ ముందుకు రాలేదన్నది నగ్న సత్యం అంటున్నారు. దీంతో పెద్ద దిక్కు కోసం ఇప్పుడు పరిశ్రమ ఎదురు చూస్తోందా? పెద్ద దిక్కు ఒక చర్చగా మారిపోయిందా? సమస్య వచ్చినప్పుడు జనరల్గా పెద్దలంతా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యమంత్రిని కలవడమా, ఆ సమస్య సినిమాలకు సంబంధించినటువంటి టికెట్ రేట్ల కోసమా, లేదంటే ఇండస్ట్రీలో ఇంకేమైనా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నప్పుడా, ఇవన్నీ అయితే ఒకసారి మాట్లాడదాం. డిబేట్లోకి వెళ్లే ముందు తమ్మారెడ్డి భరద్వాజ చేసినటువంటి కామెంట్స్ ఒకసారి విందాం. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు అనే పదవి ఏమన్నా ఉందా? ఇక్కడ పదవులు ఉండవు. ఇది పదవి కూడా కాదు. ఇది అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వాళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల చాలామంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు. మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే, ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా. మనం ఎంతవరకు సినిమా కన్స్ట్రైన్ అవుదాం ప్లీజ్. మళ్ళీ ఇవన్నీ మాట్లాడాలంటే వేరే ప్రెస్ మీట్ పెట్టుకుందాం, మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. సో సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళంతా పెద్ద హీరోలే, కానీ పెద్ద దిక్కు లేదు. దాసరి నారాయణరావు తర్వాత సినీ పరిశ్రమ పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది అన్నటువంటి మాటలు ఈరోజు సంచలనంగా మారాయి. నిజానికి 1930 నుంచి 1970 ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ సంబంధించినటువంటి టెక్నీషియన్లు కానీ స్టూడియోలు కానీ ఉండకపోయేది. అప్పుడు మద్రాసులో ఉండేది ఏవిఎం స్టూడియో, లేదంటే విజయవాహిని స్టూడియో చెన్నైలో ఉండేది. సో అక్కడి నుంచి సినీ పరిశ్రమ కొంత కొంతగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల చొరవతో హైదరాబాద్కు మారిపోయింది. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ వచ్చింది, అన్నపూర్ణ స్టూడియోలు వచ్చాయి, వైజయంతి ఎదుగుతోంది, సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించినటువంటి స్టూడియోలు వచ్చాయి, నాగార్జున స్టూడియోలు వచ్చాయి, ఇట్లా రకరకాల స్టూడియోలు వచ్చాయి. తో పాటు టెక్నీషియన్లు, కళాకారులు అంతా కూడా ఇక్కడ నుంచే రావడం జరిగింది. సో చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏఎన్ఆర్, ఎన్టీఆర్ పెద్ద దిక్కుగా ఉండే, ఆ తర్వాత దాసరి నారాయణరావు ఆ స్థానంలో ఉండే. ఇప్పుడు ఆయన స్థానం తర్వాత ఈ కామెంట్ ఈరోజు తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు, కానీ అంతకుముందే బాలకృష్ణ కూడా పెద్ద ఆయన లేరు దాసరి నారాయణరావు గారు అని చెప్పేసి ఒక సందర్భంలో అన్నారు. సో కొంత వివాదం నడుస్తోంది. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ కూడా చిరంజీవిని ఉద్దేశించు నిండు అసెంబ్లీలో మాట్లాడినటువంటి దానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి. సో కొన్ని క్లాషెస్ ఉన్నాయి తెలుగు పరిశ్రమలో, స్పష్టంగా కనిపిస్తోంది. అప్పాజీ గారు ప్రముఖ సినీ విమర్శకులు, అనలిస్ట్, ఆ తర్వాత సునీల్ గారు ఉన్నారు, ప్రముఖ దర్శకులు. నమస్తే అండి ఇద్దరికి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. సో అప్పాజీ గారు పెద్ద దిక్కు లేరు, బట్ ఉన్న వాళ్ళంతా పెద్దవాళ్ళే, వీళ్ళు పెద్దరికంగా వ్యవహరించట్లేదా?
హుందాగా వ్యవహరించట్లేదా? ఆ తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్ ఎట్లా చూడాలి? అండ్ గతంలో బాలకృష్ణ కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. అక్కినేని తొక్కినేని ఎవరు లేరు నందమూరి అని చెప్పేసి ఆయన కూడా కొన్ని కామెంట్లు అన్నారు, చిరంజీవిని విమర్శించారు. ఏదో ఒక వాతావరణం వేడిగా నడుస్తోంది ఇండస్ట్రీలో. కాదంటే ఈ పెద్ద దిక్కు టాపిక్కి దానికి మనం సంబంధం లేదు కాబట్టి మనం పెద్ద దిక్కు వరకు మనం పరిమితం అయితే, అంటే నాగేశ్వరరావు గారు కృష్ణ గారు ఉన్నప్పుడు అఫ్కోర్స్ సోహన్ బాబు గారు చెన్నైలో ఉండేవాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసే పనిని బాధ్యతని దాసనారాయణ గారు తీసుకునేవాళ్ళు. అంటే జనరల్గా హీరోలు ఈ పెద్ద దిక్కులాగా లేకపోతే పంచాయతీ ఇటువంటి ఇండస్ట్రీలో వచ్చే పంచాయతీలని తీర్చే ఇది బాధ్యతని వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చిరంజీవి గారిని తీసుకుందాం. దాసనారాయణరావు గారికి ఏమాత్రం తీసిపోని స్థాయి, ఇంకా చెప్పాలంటే ఇంకా స్టార్డమ్ పరంగా ఇంకా పెద్ద స్థాయి అంది. పద్మభూషణ్, పద్మవిభూషణ్, తర్వాత చారిటబుల్ ట్రస్ట్, మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు, ఒక పార్టీ అధినేతగా ఉన్నారు, ఆయన చెయ్యొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి యాక్సెస్. ఇప్పుడు దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా ఆయన్ని కలవాలంటే వెంటనే ఒక పావు గంట అరగంటలో వ్యవధిలో ఆయన్ని కలవగలిగేవారు. కానీ చిరంజీవి గారిని అలా కలవగలరా? సో అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఆయన్ని కలవాలనుకునే వాళ్ళు వేలాది మంది ఉంటారు కాబట్టి, సో అక్కడ స్క్రూటినీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా పర్టికులర్ సమస్య వచ్చినప్పుడు కలవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలాగే హీరోలు మిగతా ఇప్పుడు బాలయ్య కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్, వీళ్ళు కూడా కలవాలంటే ఇదే ఇబ్బంది ఉంటుంది కదా. అంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి ఈజీగా అది హీరోలకి సంబంధించి ఇటువంటి ఇబ్బంది అనేది ఉంటుంది. అంతకుముందు దాసనారాయణ గారు ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా అంటే ఒక దీనిలాగా ఏదైనా సమస్య వస్తే వెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. ఇది ఇప్పుడు లేదు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మన ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్లు ఉంటాయి. 24 క్రాఫ్ట్లకి అధ్యక్షులు ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగింది. విఎన్ ఆదిత్య గారు దానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంటే దర్శకుల్లో ఏదైనా దర్శకులకు సంబంధించి ఎవరికైనా ప్రాబ్లం వస్తే విఎన్ ఆదిత్య గారిని అప్రోచ్ అవుతారు. అలాగే మనకి ఫిలిం ఛాంబర్ ఉంటుంది, ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు, అలాగే నిర్మాతల మండలి అధ్యక్షులు, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు, ఇలాగ ప్రతి శాఖకి ప్రతి క్రాఫ్ట్కి అధ్యక్షులు ఉంటారు. ఒక కార్యవర్గం ఉంటుంది. అధ్యక్షులనే కాదు, అధ్యక్షులు అందుబాటులో లేకపోతే ప్రధాన కార్యదర్శి, ఇలాగా ఒక టీం ఉంటుంది. అలాగే 24 క్రాఫ్ట్లకు సంబంధించి మొత్తం సమన్వయం చేసే ఫెడరేషన్ ఉంటుంది. కార్మికులకు సంబంధించి వాళ్ళ సమస్యలు ఏమైనా వస్తే ఆశ్రయించడానికి ఒక ఇది ఉంటుంది. కాబట్టి ఇది పర్టికులర్గా అంటే దాసనారాయణరావు గారు స్వతహాగా అన్నీ, అంటే ఆయన నటుడు, నిర్మాత, దర్శకుడు, ఎగ్జిబిటరు, ఇలాగా చాలా చాలా హోదాల్లో చాలా చాలా బాధ్యతాయుతమైనటువంటి పదవులు నిర్వహించి కార్మిక సంఘాల్లో కూడా ఆయన క్రియాశీలకంగా ఉండి అన్నీ చేయడం వల్ల ఏదైనా సమస్య వస్తే ఆయన దగ్గరికి అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఆయన కాలం చేసి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ కూడా ఆ లోటు భర్తీ చేయలేని విధంగా ఉండిపోవడం అనేది కొంచెం డెఫినెట్గా ఇదే. కాకపోతే దాన్ని ఎవరు భర్తీ చేయాలంటే హీరోల వల్ల అయితే కాదు, నేను చెప్పినటువంటి ఈ రీజన్స్ వల్ల. సో మరి ఇంకెవరున్నారు అంటే అంతటి స్థాయి దాసనారాయణరావు గారి తర్వాత అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెవరున్నారు పెద్ద దిక్కుగా వ్యవహరించారు? చెప్పాలంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఆ స్థాయి ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా ఎన్నో సినిమాలు తీశారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు. భరద్వాజ్ గారు కూడా నిర్మాత, దర్శకుడు, తర్వాత ఎన్నో కార్మిక సంఘాలకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, కార్మిక పక్షపాతిగా పేరున్నటువంటి వ్యక్తి. ఆయన తీసుకోవచ్చు. సో ఈ హీరోలు అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళు ఎందుకు తీసుకోవడం లేదనే దానికి ఇది. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. సునీల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. సో నిర్మాతలకు కష్టం వస్తే సినిమా ప్రభుత్వాలతో మాట్లాడడానికి, టికెట్ల రేట్ల విషయంలో లేదంటే సినిమా థియేటర్ల విషయంలో మాట్లాడడానికి వ్యవహరించేటువంటి పెద్ద దిక్కు విధానం వేరు. కానీ కార్మికుల కష్టం వచ్చినా కానీ, కార్మిక సంఘాల కష్టం వచ్చినా కానీ, నటీనటుల కష్టం వచ్చినా కానీ వీళ్ళంతా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలి, ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాలి. సో అట్లాంటి పెద్దరికం గతంలో దాసనారాయణరావు ఉండేది. ఇందాక అప్పాజీ గారు చెప్పినటువంటి పాయింట్స్ కూడా కొన్ని ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళంతా పెద్ద హీరోలు, ఒప్పుకోవాల్సింది. కానీ పెద్ద దిక్కుగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు వస్తే సినిమా టికెట్ల కోసమో, థియేటర్ల కోసమో, జీవోల కోసమో పెద్ద మనిషిగా వ్యవహరించి ప్రభుత్వాలతో మాట్లాడే వరకే పనిచేస్తున్నారు తప్ప కార్మికుల సమస్యల విషయంలో అట్లాంటి వ్యవహారం ఉందా అన్నకన్నే పెద్ద దిక్కు ఎవరు అన్నటువంటి ప్రశ్న వస్తుంది. సో తమ్మారెడ్డి భరద్వాజ విషయంలో సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు లేరు, రారు అన్నదే వాస్తవం. ఇక్కడ అదే చూడాలా?
అంటే సి అప్పాజీ గారు చెప్పినట్టు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ పరిష్కరించుకోవడం కోసం ప్రతి ఆర్గనైజేషన్ కూడా రిప్రజెంటేట్ చేసే బాడీస్ ఉన్నాయండి. అవును. బట్ మనకు పెద్ద దిక్కు ఎప్పుడు అవసరం అవుతుందంటే మనకు దిక్కుతోసిన పరిస్థితి వచ్చినప్పుడేనండి. ఇప్పుడు అందరూ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏ దిక్కుకి వెళ్ళాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా సమన్వయపరచగలిగే ఒక హుందాతనం కానీ, పెద్దరికం కానీ, పరిచయాలు కానీ, నెట్వర్క్ కానీ ఉన్న వ్యక్తికి ఆ వాయిస్ ఉండే అవకాశం ఉంటుందండి న్యాచురల్లీ. దాసరి గారికి ఎందుకు అలాంటి ఒక స్టేచర్ వచ్చింది అంటే మ్యాక్సిమం దాసరి గారి శిష్యులతోనే ఇండస్ట్రీ నిండిపోయిందండి. 100 సినిమాలు తీసిన డైరెక్టర్లు చాలా మంది దాసరి గారి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, దాసరి గారు పరిచయం చేసిన హీరోలు కానివ్వండి, లేకపోతే దాసరి గారితో పనిచేసిన ప్రొడ్యూసర్స్ కానీ ఉండటం వలన అలాగే వర్కర్స్ కూడా అతను ఒక కోఆర్డినేట్ చేయగలిగారు. అప్పాజీ గారు చెప్పినట్టు ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఎలాగైతే వర్కర్స్ తోటి కలిసి ఉండేవాళ్ళు, అలాగే దాసరి గారు కూడా అదే స్కూల్లో ఉండేవాళ్ళు, వర్కర్స్ తోటి మాట్లాడగలుగుతూ అలాగే ప్రొడ్యూసర్స్తో కానీ హీరోలతో కానీ మాట్లాడగలిగే స్టేచర్ దాసరి గారికి ఉండటం. కోర్స్ అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత మళ్ళా 3వ స్థానంలో ఉన్నది దాసరి గారు. అంటే అవునన్నా ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు కూడా ఎక్కువగా ప్రొడ్యూసర్లతోటి దర్శకులతోనే ఉండగలిగేవాడు కానీ కార్మికులతోటి అంతగా రిలేషన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు సార్. అండ్ అప్పాజీ గారు చెప్పినట్టు ఒక చిరంజీవి గారితో ఒక లైట్ మ్యాన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే అది అంత ఈజీ పని ఏం కాదండి. ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్కి అవుతుందేమో కానీ, అవకాశం దొరుకుతుందేమో కానీ, డైరెక్ట్గా ఒక కార్మికుడు, ఒక చిన్న కార్మికుడు తన సమస్య చెప్పుకోవాలి, తన యూనియన్ సమస్య చెప్పుకోవాలి అంటే న్యాచురల్లీ ఏం చెప్తారంటే మీ యూనియన్ ఉంది కదా, యూనియన్తో మాట్లాడుకోండి అని ఎవరైనా చెప్తారు, సెక్యూరిటీ వాళ్ళు కానీ. అంత ఈజీగా యాక్సెస్ దొరకని ఒక పరిస్థితి అండి. కానీ కార్మికులతోటి అలాగే ఈ క్యాపిటలిస్టులతో కూడా కలిసి ఉండగలిగే ఒక వ్యక్తులుగా ఉన్న వ్యక్తుల్లో మనం చూస్తే దాసరి గారు, ఆ తర్వాత అప్పాజీ గారు చెప్పినట్టు మనకు తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా కనిపిస్తారు. సో చాలా విషయాల్లో ఇప్పుడు చదలవాడి శ్రీనివాసరావు గారు కూడా ఎంతో మందికి కార్మికులకి వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినా చూసుకుంటూ వాళ్ళని ఆదుకుంటూ వస్తున్న వ్యక్తులు ఉన్నారు సార్. అంటే మనం అందరూ ఇండస్ట్రీ అంతా ఒక మనిషి వెనక ర్యాలీ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్ ఏమో తప్ప, డెఫినెట్ గా చెప్పుకోవడానికి, సమస్యలు చెప్పుకోవడం కోసం వాళ్ళని రిప్రజెంట్ చేసే ఒక మనిషిగా చాలా మంది ఉన్నారండి. ఆర్టిస్టుల పరంగా కావాలి అంటే చిరంజీవి గారు, లేకపోతే ఒక దాసరి గారిని అందరూ ఏకీభవించాల్సిందే. ఆయన తర్వాత ఆయన తదనంతరం ఎవరు అన్నటువంటి ప్రశ్నకు ఇప్పటి వరకు కూడా సమాధానం లేదు. కాకపోతే ఈ స్థానం గురించి ఆలోచించే కంటే ముందు ఇక్కడ కొన్ని విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. బాలకృష్ణ, దాసనారాయణ గారు లేరన్నటువంటి కామెంట్స్ అన్నారు, పెద్ద దిక్కు పెద్ద ఆయన లేరన్నారు, ఈరోజు తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే హీరోల మధ్యలో ఉన్నటువంటి విభేదాలు కూడా ఈ పెద్ద దిక్కు అనే దానికి చాలా బలంగా మారుతోంది. ఎందుకంటే మా నాన్న అన్న విధానం నందమూరి కుటుంబానికి ఉంటుంది, మా నాన్న అన్నటువంటి విధానం అక్కినేనికి ఉంటుంది, మెగాస్టార్ విధానం మెగాస్టార్కు ఉంటా ఉంటుంది. సో ఇట్లా ఒక 3-4 బలమైనటువంటి పిల్లర్లు ఉండేసరికి అసలైనటువంటి పెద్ద దిక్కు ఎవరు అంటే అఫ్కోర్స్ అందరూ చిరంజీవి గారి పేరు చూపిస్తారు. ఎందుకంటే నిర్మాతల తరపున కష్టం వస్తే చిరంజీవి గారు ముందుంటారు, ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు, ఆయనతో పాటు నాగార్జున ఉంటున్నారు. సో ఇక్కడ కలవంది ఎవరు అంటే మళ్ళీ నందమూరి ఫ్యామిలీయే కలవట్లేదు, మళ్ళీ బాలకృష్ణ కలవట్లేదు. సో ఇక్కడ వివాదం బాలకృష్ణకు వర్సెస్ ఇండస్ట్రీయా, లేదంటే బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో చిరంజీవి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా ఆయన విభేదించారు. సో ఈ వర్గాలు కూడా ఉన్నాయనుకోవచ్చు కదా ఇట్లాంటి క్లాషెస్ కూడా. అంటే ఓవరాల్ గా ఇండస్ట్రీకి కలెక్టివ్ గా వచ్చిన ఏ ఇష్యూనైనా కానీ సాల్వ్ చేయడానికి వీళ్ళందరూ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా ఏకతాటి మీద ఉన్నారండి. అందుకని ఎన్నో సమస్యలు సాల్వ్ చేసుకోగలిగాం. డెఫినెట్ గా కొన్ని కుటుంబాలు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్, ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడుకోవాలనుకుంటారు. అది పెద్ద తప్పుగా భావించాల్సిన అంశం కూడా కాదండి. బట్ ఒక విషయం ఏంటంటే గతంలోకి ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్కువ డెమోక్రటైజ్ అయింది, చాలా మంది కొత్త వాయిసెస్ వచ్చాయండి. ఒకరు చెప్తే వినే పరిస్థితుల్లో ఎవరూ లేరండి. ఇప్పుడు అందరూ కూడా ఇండిపెండెంట్ గా వాళ్ళ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం ఉంది. సో దాని వలన ఇలాంటి టైంలో ఒక మనిషి మాట అందరూ వినేంత ఒక పరిస్థితి అయితే ఏ ఫీల్డ్ లోనూ లేదండి. రాజకీయాలే కాదు, బిజినెస్ కాదు, ఎందులో కూడా ఒక వ్యక్తి చెప్తే మొత్తం వినే పరిస్థితుల్లో లేదండి. మనం దేశ రాజకీయాల్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ వాళ్ళ మాటకి ఒక వెయిట్ ఉంటుంది చూడండి, ఆ వాల్యూ ఉంటుంది. అలాంటి వాల్యూ సంపాదించుకున్న వ్యక్తుల్లో ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఇప్పుడు బాలకృష్ణ గారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కొన్ని పాకెట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్స్లో దిల్ రాజు గారు ఉన్నారు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడాలంటే ఒక వ్యక్తి కావాలి అనుకుంటే ఇమీడియట్గా ఉన్నారు.
అలాగే సురేష్ బాబు గారు మన ఫిల్మ్ ఛాంబర్ని రిప్రజెంట్ చేస్తున్నారు, 2 రాష్ట్రాలతో పాటు కలిసి ఉండగలుగుతున్నారు. అన్ని ఫీల్డ్స్లో కూడా ఉన్నారండి. ఒక స్టూడియో సెక్టర్ కానీ, డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ కానీ, ఎగ్జిబిటర్ సెక్టర్, ప్రొడక్షన్ సెక్టర్, అన్ని సెక్టర్స్లో ఉన్న వ్యక్తులు ఉన్నారండి. మనకు అంటే ఒక్క వ్యక్తి లేరేమో కానీ చాలా మంది వ్యక్తులు ఉన్నారంటే అందరూ కూడా కలిసి పని చేయడానికి, ఇండస్ట్రీ మంచి కోరడానికి ఉన్నారన్నది ఒక భరోసా అండి. ఒక్క నిమిషం సునీల్ గారు, వెల్కమ్ బ్యాక్ టు అప్పాజీ గారు. కార్మికులకు సమస్యలు వస్తే ఒక నాయకుడి దగ్గరికి పోవాలా, దానికి ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి, బలమైనటువంటి వ్యక్తి, దాసనారాయణరావు గారి విషయం తీసుకుంటే ఆల్మోస్ట్ 150 పైగా సినిమాలు తీసినటువంటి వ్యక్తి, రాజకీయంగా ప్రభావం ఉన్నట్టు, రాజ్యసభలో ఎంపీగా చేసినటువంటి వ్యక్తి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఆ తర్వాత ఆయన స్కూల్ నుంచి, ఇందాక మీరు అన్నట్టు ఆయన స్కూల్ నుంచే ఇప్పుడున్నటువంటి డైరెక్టర్లు, దర్శకులు, కళాకారులు చాలా మందిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి, నటీనటులను ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి దాసనారాయణరావు. అట్లాంటి చరిష్మా ఈ కాలంలో ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. కానీ అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఉన్నారు. కానీ ఈ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కింది స్థాయి సమస్యలను అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు లేరా? ఇండస్ట్రీ కష్టాల్లోనే ఉందా? ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అవసరమా? ఆ అవసరానికి తగ్గట్టుగా ఈ పెద్ద నాయకత్వం ఎవరైతే ఉన్నారో హీరోలు, వాళ్ళు అట్లా వ్యవహరించలేకపోతున్నారా? మొన్న ఈ మధ్యనే స్ట్రైక్ చేశారు. ఐ థింక్ కార్మికులంతా కూడా స్ట్రైక్ చేశారు చాలా కాలం. ఇక్కడ స్ట్రైక్ చేస్తే చెన్నైకి వెళ్ళి సినిమాలు తీసుకున్నారు చాలా మంది. అదే అంటే దాసనారాయణరావు గారు ఉండగా కూడా ఈ సమ్మెలు జరగడం, చర్చలు జరగడం, పరిష్కారం అవ్వడం ఇవన్నీ జరిగాయి. అయితే ఏంటంటే దాసనారాయణరావు గారు లేని లోటు ఇంకా ఎవరు భర్తీ చేయలేదన్న కాంటెక్స్ట్లో ఆయన మాట్లాడాడు తప్ప, ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే సంప్రదించడానికి ఆయా సంఘాల తాలూకు వీళ్ళు ఉంటారండి. ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఇలా ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది. కాకపోతే వీటన్నిటినీ సమన్వయం చేసే ఒక పెద్ద దిక్కుగా ఆయన దాసనారాయణ గారు ఉండేవారు. ఆయనగా స్థాయి ఒక రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ఇలాగ ఆయనకు 150 సినిమాలు తీసినటువంటి దర్శకుడిగా, పైగా ఆయన దగ్గర శిష్యరికం చేసిన దర్శకులు కూడా కోడి రామకృష్ణ గారు, రేలగనేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా విపరీతంగా సినిమాలు విజయాలు సాధించిన వీళ్ళు. అలాగే ఆయన దగ్గర ఎంతోమంది పనిచేసిన వాళ్ళు, ప్రొడ్యూసర్లు, తర్వాత దర్శకులు, వీళ్ళందరూ ఉండడం వల్ల ఆయనకంటూ ఒక స్థాయి ఉండేది. ఆయన ఏదైనా ఒక మాట చెప్పాడంటే తీసేసేవాళ్ళు కాదు. అంటే ఎందుకు ఇప్పుడు ఆయన జయంతిని డైరెక్టర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, ఇప్పటికీ అది పర్మనెంట్గా అలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దాన్ని బట్టి ఆయన స్థాయి ఏంటన్నది మనకి అర్థమవుతుంది. అంటే దర్శకుడిగా దాసనారాయణరావు గారి కంటే కూడా చాలా గొప్ప దర్శకులు ఉండొచ్చు. కానీ ఇలాగ ఇన్ని బహుముఖాలుగా పాత్రలు పోషించి ఇండస్ట్రీకి ఏదైనా కష్టం వస్తే, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే వెంటనే స్పందించి దాన్ని పరిష్కారం చేసే వ్యక్తి మాత్రం ఆయన ఒకడే ఉండేవాడు అన్నమాట. మా కరెస్పాండెంట్ సంపత్ కూడా అందుబాటులో ఉన్నారు. సంపత్, గుడ్ ఆఫ్టర్నూన్. సంపత్, ఈ మాటలు ఎవరి మధ్యలో విభేదాలు పుట్టిస్తున్నాయి? పెద్ద దిక్కు అనేటువంటి మాట ఎవరిని నొప్పిస్తోంది, ఎవరిని మెప్పిస్తోంది? ఎట్లా చూడొచ్చు ఈ మాటల్ని? అయితే ఏదైతే మన తెలుగు ఇండస్ట్రీకి పెద్ద ఎవరైనా చర్చ ఎప్పుడు ఇది ఇండస్ట్రీలో నానుతూనే ఉంటుంది, ఎప్పుడు వచ్చేప్పుడు. ఎందుకంటే అవసరం, ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు గుర్తొస్తారు. తర్వాత దానికి సంబంధించి కూడా ఎవరు ఎక్కడ మాట్లాడలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఇంతగా ఏదైతే తమ్మారెడ్డి భరద్వాజ్ ఏది మాట్లాడారో అది స్ట్రేట్గా చూస్తే ఒక చేంజ్ని పాయింట్అవుట్ చేసినట్టే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే గతంలో కూడా ఆయన పెద్దరికంగా కొంత యూట్యూబ్ ఛానల్ అక్కడిక్కడ చెప్పినట్టు మనకు గుర్తు. ఎందుకంటే ఆయన కూడా చెప్తూ కూడా ఇంతకుముందు చిరంజీవి లాంటి వాళ్ళు కూడా పెద్దరికంగా చేశారు, కానీ తను తప్పడం వల్ల మళ్ళీ ఇండస్ట్రీ ఎలా ఉందో మళ్ళీ అలాగే ఉందనేసి కూడా కొంత ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. అయితే ఎందుకంటే దాసనారాయణరావు ఉన్నప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా ఆయన ముందు తీర్చేవారు. ఎందుకంటే ఆయనకు అన్ని శాఖలలో అనుభవం ఉంది కాబట్టి ఎవరికి ఏ శాఖలో ప్రాబ్లం వచ్చినా కానీ యూనియన్ల నుంచి కానీ, లేకపోతే ఆర్టిస్టుల నుంచి కానీ, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా తీర్చేవారు. కానీ ఇప్పుడు అలా లేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అన్ని యూనియన్లు ఉన్నాయి, ఆ యూనియన్ నాయకులు ఉన్నారు, దేనికి సంబంధించి వారు ఉన్నారు కాబట్టి సమస్యలు ఏమైనా ఉంటే అక్కడే పరిష్కరించుకోవాలని కూడా అవి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే చెప్పండి, కంటిన్యూ సంపత్. ఇప్పుడు ఏదైతే తమ్మారెడ్డి భరద్వాజ, ఎందుకంటే చాలా కాలం తర్వాత తను నిర్మాతగా మారి ఒక సినిమా చేశాడు. ఆ సందర్భంలో ఆ ప్రెస్ మీట్లోనే మాట్లాడుతూ కూడా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు లేరు, గతంలో ఒక ఆయన ఉండేవారు కానీ ఇప్పుడు ఆ పెద్దరికం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ పనులను బట్టే పెద్దరికం ఉంటుంది తప్ప, చేసే పనులను బట్టి ఉంటుంది తప్ప ఏదో పదవులు కాదు, ఎవరు ఇచ్చేది కాదు అనేసి కూడా ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు ఇవన్నీ, ఎందుకంటే ఈ చర్చ కూడా మా దేనికి ఉందంటే ఈ ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనేది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఆయన తర్వాత అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి సమస్యను సాల్వ్ చేసే పరిస్థితి మాత్రం కనిపించే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రెసెంట్గా. అంటే గతంలో కూడా
చిరంజీవికి జాకీలు అవసరం లేదన్నటువంటి కామెంట్స్ తమ్మారెడ్డి చేయడం జరిగింది. నాగబాబుకు తమ్మారెడ్డి భరద్వాజకు మధ్యలో కూడా క్లాషెస్ ఉన్నాయి. సో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తమ్మారెడ్డి భరద్వాజ ఈ కామెంట్స్ చేస్తున్నట్టు మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఆయన చేసిన కామెంట్స్ కూడా చూస్తే కూడా, ఎందుకంటే ఈ మధ్యన చిరంజీవి పెద్దరికంగా తీసుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లాంటి వెళ్ళి వాళ్ళని కలవడం కూడా జరిగింది, ఆయన చిరంజీవి నేతృత్వంలో జరిగింది. ఆ సందర్భంలో ఇప్పుడు ఈయన మాటలు కూడా స్ట్రైట్గా ఒక రకంగా చూస్తే ఆయన్ని ఉద్దేశించి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ గతంలో నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కొంచెం సమస్య ఉన్నట్టుగా మనకు తెలుసు. కానీ ఇప్పుడు స్ట్రైట్గా అనుకున్న ఇండైరెక్ట్గా కూడా ఆ పదవిని ఎవరు ఆ ఇండస్ట్రీ పెద్ద అనే ఒక పదవి దాన్ని ఎవరు భర్తీ చేయలేరు, ఇంకా రారు. ఎలాగైతే మన ఎన్టీఆర్ని రీప్లేస్ చేయలేరో దాసరి గారిని కూడా ఆయన పెద్దరికం ఎవరు రీప్లేస్ చేయలేరని ఒక మాట కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంపత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఈ మధ్య అంటే తమ్మారెడ్డి భరద్వాజ్ ఆ మధ్యలో ఆర్ఆర్ఆర్ సినిమా సంబంధించినటువంటి పాట మీద కూడా కొన్ని కామెంట్లు చేస్తారు. ఆ పాటకు సంబంధించినటువంటి విషయంలో నాగబాబు కూడా తమ్మారెడ్డి నోరు అదుపులో పెట్టుకో అని చెప్పేసి కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో నిన్న పెద్ద ఆయన లేరని చెప్పేసి తమ్మారెడ్డి మాట్లాడినటువంటి మాట, ఆ పెద్ద ఆయన ఇప్పుడు లేరు మన మధ్యలోని. గతంలో ఒక సందర్భంలో బాలకృష్ణ కూడా ఈ మాట అనడం జరిగింది. తమ్మారెడ్డి వ్యాఖ్యలు నేరుగా మెగా ఫ్యామిలీని, నేరుగా చిరంజీవిని నేరుగా టార్గెట్ చేసి మాట్లాడి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా దీనిపైన ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు, ఏ సమస్య వచ్చినా మొన్న పైరసీ విషయంలో కానీ, ఏది ఐబొమ్మకు సంబంధించినటువంటి విషయంలో కానీ, సినీ పరిశ్రమ కష్టాల్లో ఉంది, సినీ పరిశ్రమకు లాస్ వస్తుందని చెప్పేసి ఏకంగా చిరంజీవే ముందుకెళ్ళి సజ్జనార్ దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. అది కూడా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఓ కష్టమే, దానికి కూడా చిరంజీవి ముందున్నారు కదా. సో ఇప్పుడు పెద్ద దిక్కుగా వ్యవహరించే వాళ్ళు లేరు, ఇక పెద్ద దిక్కు అనే పదం పోయిందని తమ్మారెడ్డి మాటలు అటే డైరెక్ట్ చేస్తున్నాయి కదా. అలానే కాదు, ఇప్పుడు అంటే ఒక కరోనా టైంలో ఇప్పుడు చిరంజీవి గారు కానీ, చదరవాడ శ్రీనివాసరావు గారు కానీ, వీళ్ళందరూ ముందుకు వచ్చి ఈవెన్ పెద్ద హీరోలు అందరూ కూడా కోట్లాది రూపాయలు విరాళాలు ఇచ్చి పరిశ్రమని ఆదుకున్నారు. అలాగే ఇప్పుడు మొన్న ఐబొమ్మ రవి సంబంధించినటువంటి దాంట్లో ఏం జరిగిందంటే, ఐబొమ్మ రవికి మద్దతుగా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి సానుభూతి వెల్లువెత్తుతున్న టైంలో పోలీసులకి నైతికంగా మద్దతు తెలపాల్సినటువంటి బాధ్యత మన ఇండస్ట్రీ తీసుకుంది. అందుకని చిరంజీవి గారు ముందుకు వచ్చి చేశారు. అంటే ముఖ్యమంత్రిని కలవడానికి వస్తారు, లేదంటే కరోనా టైంలో వస్తారు, ఎవరికైనా సమస్య వస్తే మాత్రం కలవడానికి అందుబాటులో లేకుండా ఉంటారంటే చెప్పే కదా. ఏదైనా పెద్ద సమస్య వచ్చింది ఇండస్ట్రీకి అంటే డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారు. డైరెక్ట్గా ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి కూడా ఫోన్లు చేయగలిగే స్థాయిలో ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మన ఇండస్ట్రీకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే, కరోనా లాంటి ఒక విపత్కరటువంటి పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ చిన్న సమస్యలు వచ్చినప్పుడు సంప్రదించడానికి అంటూ ఎవరు లేరన్నది ఒక ఇదన్నమాట. ఆ ఉద్దేశంలో ఆయన అన్నారు తప్ప, అంటే అంతకుముందు ఆయన చేసినటువంటి ఇక్కడ జనరల్ గా ఈ మధ్య కాలంలో సునీల్ గారు, ఈ మధ్య కాలంలో ఏ మాత్రం కష్టం వచ్చినా సినిమా సైడ్ కానీ, లేదంటే సినీ ప్రొడ్యూసర్ల తరపున కానీ, సినీ కార్మికులు ఏమైనా సమ్మె చేసినా కానీ, ఆ మధ్య కాలంలో అందరూ కూడా చిరంజీవి ఇంట్లో భేటీ అయ్యారు. ప్రొడ్యూసర్లు అందరూ కూడా చిరంజీవి గారితో భేటీ అయ్యారు. సో ఈ విషయంలో కార్మికుల తరపునే వకాల్తా పుచ్చుకున్నాడు. ఎందుకంటే చిరంజీవి లాంటి ఒక హీరో ప్రజల్లోకి వచ్చా, లేదంటే ఒక యూనియన్ ఆఫీస్లో కూర్చొని కలిస్తే, మాట్లాడితే, చర్చలు చేస్తే ఖచ్చితంగా ఒక స్టార్ హీరో కాబట్టి, వెయిట్ ఉన్నటువంటి హీరో కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అవుతుంది, తెలిసినటువంటి విషయం. సో అట్లాంటి పెద్దరికం స్థానం మెయింటైన్ చేస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు. బట్ తమ్మారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలాసార్లు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా పాట కోసం 80 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, అమెరికాకు పోయి ఆస్కార్ తీసుకోవడానికి, మాలాంటి వాళ్ళ చేతులు పెడితే మేమే 10 సినిమాలు తీస్తాం అని చాలా కామెంట్లు చేశారు. సో ఈయన మాటలు ఎప్పుడూ కూడా చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని, నాగబాబుని టార్గెట్ చేస్తూనే మాట్లాడుతున్నది కనిపిస్తోంది. సో నిన్నటి ప్రశ్నకు కూడా ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఇండైరెక్ట్గా మెగా ఫ్యామిలీనే టచ్ చేసింది. సో ఇది వారు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది కదా. ఐ డోంట్ థింక్ సో అండి. అంటే మనం మేబీ కొంచెం రీడింగ్ టూ మచ్ బిట్వీన్ ద లైన్స్ అన్నట్టు నా ఒపీనియన్ అండి. డెఫినెట్గా ఇండస్ట్రీ ఎప్పుడు బాగుండాలని కోరుకునే వ్యక్తులు చిరంజీవి గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ. ఎందుకంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చాలా చిన్న సినిమాలకు కానీ, లేకపోతే ఎన్నో సమస్య వచ్చినా కానీ కార్మికుల తరపున కూడా నిలబడి మాట్లాడే వ్యక్తి. ఎప్పుడైనా ఎవరి ద్వారా అయినా మంచి జరుగుతూ ఉంటే మనస్ఫూర్తిగా అభినందించే వ్యక్తి. సో కరోనా టైంలో అప్పాజీ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వంతు సాయం చేస్తూనే ఉన్నారు. కానీ దాసరి గారు చేస్తున్నంత వర్క్ కానీ, అతనికి ఉన్న నెట్వర్క్ కానీ, ఇది కానీ ఎవరికి లేదు అన్న ఒపీనియన్ దాసరి గారి శిష్యులుగా ఎంతోమంది కూడా యాక్సెప్ట్ చేస్తారండి. అది అందులో ఎలాంటి అనుమానం లేదు.
డెఫినెట్గా ఒక కంపారిజన్ కాకపోవచ్చేమో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో సాధ్యమైనంత చేస్తున్నారు అని ఇండస్ట్రీలో అందరూ భావిస్తున్నారండి. బట్ దాసరి గారిని రీప్లేస్ చేసే పరిస్థితి అంటే ఒక ఎన్టీఆర్ గారిని రీప్లేస్ చేయటము లేకపోతే ఒక దాసరి గారిని ఒక లెజెండరీని ఎవరు రీప్లేస్ చేయలేరు. బట్ ఆయన అడుగుజాడల్లో నడిపించాల్సినటువంటి బాధ్యతలు ఎవరు ఉన్నాయంటే ఈ మాటలకు మాత్రం కొంత వివాదాస్పదంగానే కనిపిస్తోంది. ఎందుకంటే పెద్ద దిక్కులు లేరు, అంతటి పెద్ద స్థాయి వ్యక్తులు లేరు, దాసరి నారాయణ తర్వాత అట్లాంటి వ్యక్తులు లేరు అన్నటువంటి కామెంట్. ఎనీవే సునీల్ గారు థ్యాంక్ యూ సో మచ్, అప్పాజు గారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. తమ్మారెడ్డి భరద్వాజ చేసినటువంటి కామెంట్ ఎటువైపు దారితీస్తోంది? సినీ పరిశ్రమలో దాసరి నారాయణరావు గారి తర్వాత అంతటి స్థాయి ఉన్న వ్యక్తులు, అంతటి పెద్ద దిక్కు ఇక లేరు రారు అన్నటువంటి కామెంట్ అక్కడికే పరిమితమా? ఇది ఇంకేమైనా వివాదాస్పదమైనటువంటి అవకాశం ఉందా? చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.